ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కగా మంచిగా అన్ని విషయాలలో కూడా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నంలో చక్కగా విజయవంతంగా మీరు పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ప్రతి పనిని కూడా ధర్మబద్ధంగా చేసుకు వెళ్ళగలుగుతారండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా న్యాయంగా ధర్మంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. సహజంగానే మీ మనస్తత్వం కూడా అదే విధంగా ఉంటుందండి. అదే విధంగా మీ పనులను కూడా ఈరోజు చేసుకోగలుగుతారు. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో చక్కగా రాణించగలుగుతారండి. ఆదాయం కూడా రెట్టింపుగా రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయం లభించడం, సమయానికల్లా ఆదాయం మీ చేతికి రావటం, ఆదాయ మార్గాలన్నీ తెరుచుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా విజయాలను అయితే మీరు సాధించగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో స్థిరమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంటే మీరు కాలక్షేపణ నిర్ణయాలు కాకుండా స్థిరమైన నిర్ణయాలు, అంటే ఈరోజు ఒక నిర్ణయం రేపటికి ఒక నిర్ణయం, ఇట్లా కాకుండా ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కటి నిర్ణయాలను తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ పనులన్నీ యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీకు విజయాలు అయితే రానున్నాయండి. కొత్త కొత్త అవకాశాలను కూడా మీరు వెతుక్కుంటూ వెళ్ళటం కానీ, అవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ ఈరోజు మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు అన్ని విషయాలలోనూ చక్కగా ఆలోచించటం, అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీరు ప్రతి విషయంలో ప్రతిభను కనబరచడం కూడా మీ యొక్క ఏదైతే తెలివి ఉందో దాన్ని అందరూ గుర్తించే విధంగా మీకు ఈరోజైతే అవకాశం అయితే లభిస్తుందండి. అది కూడా మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. అయితే కుటుంబ సభ్యుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, మీరు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా వారి యొక్క పూర్తి మద్దతును మీకు అందించడం కూడా జరుగుతుందండి. అన్ని విషయాలలోనూ కూడా ముందుగా ఉత్సాహంగా మీరు ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అంటే ఏ విషయంలోనూ కూడా నిరాశగా ఉండటం కానీ, బద్దకించడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉత్సాహంగా మీరు ప్రతి అడుగును కూడా ముందుకు వేసుకొని వెళ్ళగలుగుతారు. అదే విధంగా ఏదైతే గతంలో ఇబ్బందులు పడ్డారో, గతంలో ఏదైతే ఏ విషయాల వలన ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే మీ యొక్క వ్యక్తిగతమైన ఇబ్బందులు కానీ ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడగలుగుతారు. చక్కగా వాటన్నిటినీ అధిగమించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఈ రోజు మీరు ఏదైతే వ్యక్తిగత నిర్ణయాలంటే మీ జీవితానికి కానీ, మీ భవిష్యత్తుకు కానీ, ఏదైనా మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం ఇతరుల జోక్యాన్ని మాత్రం కలిగించకుండా జాగ్రత్త పడవలసి ఉంటుందండి. అంటే మీ వ్యక్తిగత రహస్యాలను కానీ, మీ యొక్క విషయాలను కానీ, ఆంతరంగికమైన విషయాలంటే మీ కుటుంబ విషయాలు కానీ, మీ యొక్క ఏదైతే రహస్యాలు ఉంటాయో వాటిని మాత్రం ఇతరులకు మీరు పంచుకోకుండా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అందువలన అటువంటి విషయాలలో మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. అందరూ మనవాళ్లే కదా అనుకుని అందరి ముందు అన్ని విషయాలను బయటపెట్టడం వలన కొంతవరకు మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన ముందుగానే అటువంటి విషయాలు ఏవైనా మీకు ఎదురైనప్పుడు మీరు జాగ్రత్తలు వహించటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. అయితే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం వైద్యుల సలహాలతో కొంతవరకు మీరు జాగ్రత్తలు తీసుకోవటం మీకు మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ముఖ్యంగా ఆర్థికంగా అంటే డబ్బు పరమైన లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటిలో చక్కగా చేతి నిండా సమయానికల్లా మీరు రెట్టింపుగా లాభాలను పొందడం కానీ, రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకోవడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధాశక్తులను అయితే ఎక్కువగా చూపించగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో శ్రద్ధను అయితే ఎక్కువగా చూపించగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ఉంటారు. అంటే ఏది కూడా అది ఏ విషయాన్ని కూడా తెలుసుకోకుండా మీరు నిర్ణయాలు తీసుకోవటం
కానీ, తెలుసుకోకుండా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళటం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మీరు తెలుసుకుని మీరు స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మీకు ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే మీ యొక్క వ్యక్తిగత విషయాల విషయంలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తను వహించటం వలన చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారండి. మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ప్రయత్నంలో చక్కగా విజయాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిని కూడా ధర్మబద్ధంగా ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే సహజంగానే మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ అదే విధంగా ఉంటుంది. ధర్మబద్ధంగానే ఉంటారు. కానీ ఈరోజు మరింతగా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. చక్కగా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, లేదా ఏదైతే మీరు రాయబోయే తరగతి గదిలో పరీక్షల్లో కానీ మీరు కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులను చూపించి మీరు కోరుకున్న సత్ఫలితాలను, శుభ ఫలితాలను, కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా చక్కటి శుభప్రదంగా ఉంటుందండి. పని భారం కొంతవరకు తక్కువగానే ఉంటుంది. మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. విజయాలను పొందగలుగుతారు. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చక్కగా మీ పెట్టుబడులన్నీ కూడా లాభాల బాటలో ముందుకు వెళ్ళగలుగుతాయండి. గతంలో తాలూకా లావాదేవీలను పెట్టుబడులు పెట్టి ఉండిపోయిన ఏవైతే లావాదేవీలు ఉంటాయో వాటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు లాభాలతో రోజునైతే ముందుకు నడిపించగలుగుతారండి. సంతోషంగా రోజును గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీకు అనుకూలమైన స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మీరు మీ సమస్యను కొంతవరకు అధిగమించగలుగుతారు. మీరు కోరుకున్నట్టు విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు దక్కుతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా మీరు లాభాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను చక్కగా ప్రదర్శించగలుగుతారండి. మార్కెటింగ్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారం చేసేవారు ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గట్టి పోటీ అనేది ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు కూడా అదే పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. వ్యాపారాన్ని మీరు పోటీతత్వంతో ముందుకు నడిపించి లాభాలతో రోజు ముగిసే సమయానికల్లా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత పని భారం అనేది తక్కువగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీరు కోరుకున్న విధంగా సమయానికల్లా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో
వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను చూడగలుగుతారు. వ్యాపారంలో మీకు ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని మీరు లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తల వైవాహిక బంధంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా వారి చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే నిర్ణయాలన్నిటికీ కూడా వారి మద్దతును తెలియచేయడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కటి నిర్ణయాలను మీ భవిష్యత్తు కోసం తీసుకోగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పని కూడా చక్కగా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ధర్మబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుని వాటిని అమలుపరచగలుగుతారండి. అది మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని చక్కగా సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా సలహాలు రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం చక్కటి నిర్ణయాలతో ఎంతో ఆనందంగా ముందుకు తీసుకుని వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా విజయంతో ముగించుకోగలుగుతారు. అన్ని విధాలుగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు అన్నంతో తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.